ఈ దేశం కోసం బానిస సమాజంలో బ్రతుకుతున్న ప్రజలందరినీ కూడా విముక్తి చేస్తూ స్వతంత్రం, సంపూర్ణ స్వతంత్రంతో పాటు పెట్టుబడిదారి వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ నాశనం కావాలని చెప్పి యువకులకు మొత్తం ఉపాధి కల్పన కావాలని చెప్పి ఈ సంపద మొత్తం కూడా సామాజిక వర్గాలకు, వెనుకబడిన కులాలందరికీ కూడా దక్కాలని చెప్పి షహీద్ భగత్ సింగ్ చిన్న వయసులోనే, ఆయన చనిపోయిన నాటికే 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో పెద్ద పెద్ద ఈ ప్రపంచానికి చేకూర ఏ రకమైన మార్గదర్శకాలు చూపించాడో అంతకు ముందే భగత్ సింగ్ చూపించాడు. ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఈ దేశం కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయులు, వాళ్ళందరిలో కూడా చిన్న వయసు భగత్ సింగ్ది. అలాంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం చేపడుతున్న ఈ 2K రన్ కానీ, నో టు డ్రగ్స్ ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో, మద్యపానానికి, డ్రగ్స్ కి అలవాటు పడి ఈ దేశ తన భవిష్యత్తును మొత్తం నాశనం చేసుకుంటుందో అది సరైన పద్ధతి కాదు. భగత్ సింగ్ చూపించిన మార్గం అది కాదని చెప్పే పద్ధతిలో మనం కార్యక్రమాన్ని తీసుకుంటా పోన్నాం. అట్లాగే 19వ తారీఖున బ్లడ్ క్యాంపు, అట్లా 22వ తారీఖున పెద్ద ర్యాలీ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ఏదైతే ర్యాలీ తీస్తా ఉన్నాం. అట్లాగే 23వ తారీఖున సుందర విజ్ఞాన కేంద్రంలో హాల్లో పెద్ద సభ జరుపుపోతా ఉన్నాం. ఈ అన్నిటి కూడా భగత్ సింగ్ ఏ ఆశయ కోసం కృషి చేసిండో ఆ ఆశయ సాధనలో భాగంగానే ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా యువత ప్రధానంగా ముందుండి నిలవాలి. అనేక మంది ఇప్పుడు అనేక కొత్త చరిత్రలు రాస్తా ఉన్నారు. కొందరు వ్యక్తులు సమాజంలో ఈ విముక్తి కోసం పోరాడిన వ్యక్తులను హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ హీరోలు గతంలో స్వతంత్ర పోరాటంలో జీరోలుగా ఉన్నారు. దేశం కోసం, దేశ నాశనం కోసం కోరుకున్న వాళ్ళని ఇప్పుడు హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు చరిత్రలో లేని వాళ్ళని చరిత్ర చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చరిత్ర ఉన్న వాళ్ళని చరిత్ర హీరోగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి భగత్ సింగ్ ఈ దేశం చరిత్ర. కాబట్టి ఆ చరిత్రను గుర్తుంచుకోవాలంటే ఆ ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో మనమందరం కూడా ముందు నిలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు మొత్తం కూడా మనం తీసుకొని జయప్రదం చేస్తే యూత్లకు, విద్యార్థులకు అందరికీ కూడా మనం ఒక మార్గం చూపించిన వాళ్ళం అవుతాం. కాబట్టి SFI, DYFI ఏదైతే కార్యక్రమం తీసుకుందో ఇది విజయవంతం జరగాలని మా నుండి సంపూర్ణ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటారు.